హలో నమస్తే, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ అలాగే ఐటీఐకి సంబంధించిన కోర్సులు చదివింటే, అర్హతలు ఉంటే, క్వాలిఫికేషన్ ఉంటే, ఇండియాలో క్వాలిఫై అయిన సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే మనకు కావాల్సింది దుబాయ్లో జాబ్స్ అంటే ఈజీగా దొరుకుతాయి. ఐటీఐ 10th తర్వాత ఐటీఐ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు 1 year లేదా 2 years ఎక్స్పీరియన్స్తో ఎలక్ట్రీషియన్ కానీ, మోటార్ మెకానిక్, ఏసీ మెకానిక్ లాంటి 1 సంవత్సరం క్వాలిఫికేషన్ ఉన్నా, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సర్టిఫికెట్లు ఇంపార్టెంట్. సర్టిఫికెట్లు మెయిన్గా ఉండాలా. సర్టిఫికెట్లు లేకుంటే కన్నా ఇక్కడ జాబులు దొరకడం కష్టము. అందుకోసము క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఎంత ముఖ్యమో ఎక్స్పీరియన్స్ కూడా అంతే ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటే, క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ శాలరీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా 10th క్లాస్ చదివి ఐటీఐ చదివింటే వాళ్ళకి ఎలక్ట్రీషియన్ జాబ్స్ ఎక్కడికి ఏ కంపెనీ అయినా హైర్ చేస్తుంది, ఏ కంపెనీ అయినా మనకి జాబ్ అనేది ఇస్తుంది. అలాగే ఇంటర్ చదివిన వాళ్ళు కంపల్సరీగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక వాళ్ళు డిగ్రీలో ఏ కోర్స్ అయితే తీసుకున్నారో, ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో, బీకామ్ చదివిన 3 years కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకి అకౌంటెంట్గా జాబ్స్ అనేవి ఇక్కడ ఈజీగా దొరుకుతాయి. అంటే అకౌంటెంట్స్ ఇక్కడ కావాలి కాబట్టి. ఇక్కడ చాలామంది డిగ్రీ చదివి, బీకామ్ చదివి, ఏ అర్హత లేని వాళ్ళు కూడా, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్తో బీకామ్ చదివి ఇక్కడ అకౌంటెంట్లు, ఫస్ట్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్గా జాబ్ అయితే దొరుకుతుంది. దాని తర్వాత సీనియర్ అకౌంటెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మీకు సీనియర్ అకౌంటెంట్ అని వీసా కూడా ఇష్యూ చేస్తారు. అలాగే ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళు, బీకామ్ చదివిన వాళ్ళు, ఏ కోర్స్ అయినా కూడా ఇక్కడ మీరు డిగ్రీ వరకు చదివి ఉండి, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, ఎనీ ఫీల్డ్ బీకామ్ చదివితే, మీరు బీకామ్ చదివి డిగ్రీలో క్వాలిఫికేషన్ ఉంటే మీకు బీకామ్ది ఇక్కడ దుబాయ్లో అకౌంటెంట్గా వర్క్ చేయొచ్చు. అట్లాగే బీఎస్సీ చదివిన వాళ్ళకి, జెంట్స్ అయినా లేడీస్ అయినా కూడా, అంటే ఉమెన్స్కి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఈ లేడీస్కి జాబ్ దొరకడంలో. బీఎస్సీ అంటే నర్సింగ్ కానీ, ఇక్కడ చాలా జాబ్స్ అనేవి ఉంటాయి. వెళ్తుంటారు, వస్తుంటారు. అంటే ఎక్స్పీరియన్స్ కోసం కొంతమంది 1 year 2 years అట్లా ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు. కొన్ని ఫ్రెషర్స్గా జాయిన్ అవుతారు. ఎక్స్పీరియన్స్ 2 years అయిన తర్వాత వాళ్ళు వేరే కంపెనీలో ట్రై చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 2 years దుబాయ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వేరే చోట వెళ్తే ఇంకా శాలరీ కొంచెం ఇంక్రీజ్మెంట్ అవ్వచ్చు అని. అలాగా చూడండి, ఇప్పుడు 22 yearsకి లేదా 20 yearsకి మనము డిగ్రీ వరకు, 20 ఏజ్కి అంతా మనం డిగ్రీ కంప్లీట్ చేసేస్తే కూడా డైరెక్ట్గా మనము జాబ్ కోసం అనేది ఫ్రెషర్ అయినా రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంచెము స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. కంపెనీస్ దుబాయ్కి వచ్చిన తర్వాత స్ట్రగుల్ చేయాలంటే కంపెనీలని తిరగాలి, మన సివిస్ అనేది ఇవ్వాలి. ఫ్రెషర్ కాబట్టి ఫ్రెషర్కి అయినా ఎంత తిరగాలో, మళ్ళీ ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మనకి అంతే తిరగాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటిసారి కాబట్టి వచ్చినప్పుడు మనము 1-2-10 కంపెనీలు తిరిగితేనే మనకి శాలరీ కానీ, జాబ్ కానీ కొంచెం సేఫ్టీగా మనం వెతుక్కొని జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఎంప్లాయ్మెంట్ వీసాతో. అంటే మనం ఎట్లా అంటే ముందు వీడియోలో కూడా నేను చెప్పాను,
ఎవరిని ఏజెంట్లను నమ్మొద్దండి. మీరు సొంతంగా మీరు వీసా వేసుకొని ట్రావెల్స్లో అడిగి సొంతంగా మీరు విజిట్ వీసా తీసుకొని సొంతంగా అయితే దుబాయ్కి వచ్చేదానికి ట్రై చేయండి. అంటే కొంతమంది అయితే భయపడతారు, భయం ఏం లేదు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ బెడ్ స్పేస్ అనేది ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. మీరు వస్తే అది బెడ్ స్పేస్ అనేది ఒక్కరు ఒక్కో విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. మంత్లీగా ఇస్తారు, కొంతమంది డైలీ వేజ్ ఉంటుంది బెడ్ స్పేస్ ఇవ్వడం, కొంతమంది 10 డేస్కి ఒకసారి మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు ఓ రోజుకి ఇంత అని 10 దరమా 15 దరమా అని క్యాలిక్యులేట్ చేసుకొని మీకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగా జాబ్స్ అనేవి ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి. స్కూళ్ళల్లో టీచర్స్ కానీ, ఒకవేళ నా ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, బీఈడీ క్వాలిఫికేషన్తో టీచర్స్ కూడా జాబ్ ఇక్కడ దొరుకుతుంది. అంటే ఏమంటే ఇండియన్ యూనివర్సిటీల్లో బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇక్కడ వచ్చి ఒక చిన్న ఎగ్జామ్ పెడతారు. దాన్ని ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అంటారు. MOE అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఉంటుంది ఒక గవర్నమెంట్ వెబ్సైట్. అందులో మనం బీఈడీ ఏ సర్టిఫికేట్ అయినా కూడా డిగ్రీ మనం చదివితే మనం UAE ఎంబసీకి, ఇండియన్ ఎంబసీ మరియు UAC ఎంబసీ అటెస్టేషన్ చేయించుకొని మనం రావాల్సి ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ కూడా.